హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి మన దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలో కనిపెడుతున్నాము నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా. మరొకసారి మా హృదయాలను స్పందించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసయ్య ప్రేమను మనం ధ్యానిస్తున్నాం. ఆయన గొప్పతనాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా మీరు ఎందుకు యేసు ప్రభువు నమ్ముకున్నాడు, ఏంటి మీ యేసు ప్రభువులోని గొప్పతనం అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఎందుకు అడుగుతారులేండి. మనం ప్రత్యేకంగా జీవిస్తే, మనం ప్రభువుని నమ్ముకున్నామన్నప్పుడు దానికి తగినట్టుగా జీవిస్తే, మనలో ప్రత్యేకత ఉంటే, అంటే అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు ఆడవు. అందరు దొంగ సంతకం పెడుతున్నారు, నువ్వు పెట్టనంటావు. అందరు తాగుతున్నారు, నేను తాగనంటావు. అందరు మూవీస్కి వెళ్తున్నారు, నో ఐ వోంట్ గో మూవీస్ అని చెబుతున్నావు. ఏంటంటే సరదాగా గడుపుదాం, పిక్నిక్కి వెళ్దాం, చీట్ల ప్యాక్ ఆడదాం, క్లబ్బులకి వెళ్దాం, క్లబ్బులకి వెళ్దాం రమ్మంటే నో 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 అన్నప్పుడు, నేను యేసు ప్రభువు బిడ్డనంటే ఏంటి మీ యేసు ప్రభువులో గొప్పతనం అని అప్పుడు అడుగుతారు. నువ్వు అందరితో పాటు అన్నీ చేస్తూ అందరిలాగే ఉంటే నీ దేవుని గురించి ఎవడు అడుగుతాడు? నీ దేవునిలోని పరిశుద్ధత గొప్పతనం నీలో చూచినప్పుడు ఎందుకు, ఏంటి అనేది ఇతరులకు ఒక ప్రశ్న కలుగుతుందండి. పరమగీతాలు తీయండి. చాలా కష్టం తీయటం కదా. చిన్న పుస్తకం మధ్యలో ఉంది చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయం, ప్రసంగి తర్వాత ఉంది. 5వ అధ్యాయం పరమగీతాలు 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను వినండి. స్త్రీలలో అధిక సుందరమగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఏంటి ఎంతమంది దేవుళ్ళలో నీ దేవుడి గొప్పతనం ఏంటి, నువ్వు నమ్ముకున్న దేవుని గొప్పతనం ఏంటి అని ఎవరైనా నిన్న అడిగారా? కొంతమంది అడుగుతారు. మరి ఏం చెప్తారు అప్పుడు? ఏం లేదు, నాకు జబ్బులు పోతాయని నమ్ముకున్నాను, నాకు పరలోకం వస్తుందని నమ్ముకున్నాను, మంచిగా ఉంటుందని నమ్ముకున్నాను అన్నట్టు సమాధానం చెప్తుంటారు. కానీ ఏంటి ఆయనలోని విశేషత? ఈ స్త్రీ చెప్తున్న మాట చూడండి. ప్రవచనంగా ఇక్కడ చెప్పబడిన మాట 10వ వచనంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని నేను గుర్తించగలిగినంత ప్రత్యేకమైన వాడు. ఏంటది? ధవళం అంటే తెలుపండి. నా ప్రభువు తెల్లని వాడు. తెలుపు పరిశుద్ధత గుర్తుగా ఉంది. నా ప్రభు పరిశుద్ధుడు. అవునండి, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండుడి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. పరలోకంలో దూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తామని మనం చదువుతున్నాం బైబిల్లో. పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలేము అని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది. నా దేవుడు పరిశుద్ధుడు, కామ క్రోధ లోభ మద మత్సరాలు లేనివాడు. అవి ఉన్నవాళ్ళు మనుషులం కదా. ఏ విధమైన దోషము లేనివాడు. ఆయన మాటలో, ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితంలో మచ్చలేనివాడు. నా ప్రభు పరిశుద్ధుడు. ఆయన తప్పులు పట్టుకోవాలని అన్యాయపు తీర్పు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. కానీ ఒక న్యాయాధిపతి చాలా హై పొజిషన్లో ఉన్నాడు ఆ రోజుల్లో. అతను పిలాతు చాలా అనుభవం కలిగిన వాడు. అన్ని పరిశీలించిన తర్వాత అతను ఇచ్చినటువంటి జడ్జిమెంట్, తీర్పు ఏంటి? ఈయన యందు నాకు ఏ దోషము కనబడటం లేదు.
ఈయన ఎందు నాకు ఏ దోషము కనపడటం లేదు, ఇందులో ఈయనలో ఏ దోషం లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని ఆయన సమాజ మందిరంలో అడిగినప్పుడు ఎవరు నోరు మెదపలేకపోయారండి. ఆయన మీద అన్యాయంగా మాట్లాడేవారు, దూషణగా మాట్లాడేవారు, హేళనగా మాట్లాడేవారు ఎందరో ఉన్నారు. కానీ ఆయన జీవితంలో ఎటువంటి పాపము ఎవరు కనిపెట్టలేదు, ఎవరు కనిపెట్టలేరు. ఇవాళ బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. బైబిల్లో ఉన్నవాళ్ళు తప్పులు చేశారు, వ్యభిచారాలు చేశారు, హత్యలు చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటున్నారు. కానీ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మనుషులండి. ఆ మనుషుల చరిత్రలు వాళ్ళు తప్పులు చేస్తూ ప్రతి మానవుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించారు, కృపను పోగొట్టుకున్నారు. మీలో పాపం లేని వాడు ఎవడో ముందుగా ఈ పాపి మీద రాయి వేయమంటే పెద్దవాళ్ళ మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారు కదా. అందరూ అన్ని పాపాలు చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక పాపాన్ని ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నాం, ఏదో సమయంలో చేస్తున్నాం. కడగబడిన తర్వాత మనం దేవుని పరిశుద్ధులం అవుతాం, కానీ మనం పాపులుగానే ఈ లోకంలో ఉంటున్నాం. మనుషుల చరిత్రలు రాసినప్పుడు ఆ పాపములు మనుషులు చేశారు, భక్తులు చేశారు, కానీ ప్రభు చేయలేదు, దేవుడు చేయడు. నా దేవుడు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధపరిచేవాడు. గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. రత్నం అంటే ఎలా ఉంటుంది తెలుసా అంటే రెడ్గా ఉంటుంది, ఎరుపు. ఆ ఎరుపు రక్తానికి గుర్తు, రక్తం ప్రేమకు గుర్తు కదా. నా దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు. అసలు ఈ కాంబినేషన్ చాలా కష్టమండి. పరిశుద్ధత ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది, ప్రేమ ఎప్పుడు కనికరిస్తూ, జాలిపడుతూ, క్షమిస్తూ, సహిస్తూ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఖండిస్తాడు. పాపానికి రావాల్సిన శిక్ష పొందాల్సిందే. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి పాపిని కూడా శిక్షించలేడు. ఎంత పాపిని కూడా ఆయన హింసించలేడు. మరి ఎలా అతన్ని శిక్షించకుండా ఉండాలి, అదే సమయంలో అతన్ని క్షమించాలి, ఆ పాపానికి పరిహారం చేయాలి. అందుకే యేసు ప్రభు పరిహారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన కూడా మన వలె రక్త మాంసముల్లో పాలిభాగస్తులై మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన మన పాపముల కొరకు నలుగుగొట్టబడ్డాడు. అందుకనే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన రక్తములో కడగబడినప్పుడు ప్రతి పాపము నుండి మనం పవిత్రులమవుతున్నాం. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు నా దేవుడు. నా దేవుడు ప్రత్యేకమైన వాడు. ఎవరితోనూ ఆయనకు సాటి అయిన వాడు ఎవడూనూ లేడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన నమ్మదగిన దేవుడు, నా ప్రియుడు, నా ప్రభు, నా రక్షకుడు. పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధపరిచాడు. ప్రేమ కలిగిన వాడు నా పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అది యేసు ప్రభువులోని గొప్పతనం. అయితే ఇది అందరికీ తెలియట్లేదండి, అందరూ గుర్తించలేరు. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏముందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరించబడిన వాడును ఆయను మనుషుల వల్ల విసర్జించబడిన వాడుగా అయ్యాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో ప్రత్యేకంగా గుర్తించగలిగినంత సౌందర్యవంతుడైన, సుందరుడైన, ప్రత్యేకంగా ఉన్న ప్రభువు అని అక్కడ చెప్తుంటే, ఇక్కడ ఎండిన భూమిలో మొలిసిన మొక్క ఎట్టుంటో చూడండి, పీలగా ఉంటుంది, వాడిపోతూ ఉంటుంది.
అతనిలో ఏ స్వరూపము లేదు, సొగసు లేదు. మనం అతన్ని చూసి ఆకర్షిస్తానికి ఏమీ లేదు. మనుషుల వల్ల తృణీకరించబడిన వాడును, వ్యసనకాంతుడును ఆయను. నిజంగా యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆయన అంగీని తీసివేసి ఆయన్ని కొరడాలతో కొట్టి ఎగతాళిగా ఆ యొక్క రక్తవర్ణపు వస్త్రాన్ని ఆయనకి చుట్టి ఆయనకి చేతికి ఒక రెల్లునిచ్చి ఆయన తల మీద 3.5 అంగుళాలు పొడవున్న ముళ్ళతో చేయబడిన కిరీటాన్ని పెట్టి నువ్వు రాజువు కదా అని ఎగతాళి చేసి కొట్టినప్పుడు రక్తం చివ్వున చిందింది. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు చేతులు వెనక్కి ఎరగదీస కట్టి ఉమ్మి వేసినప్పుడు ఆ ఉమ్ము మరకలు అలా ఉండిపోయింది. ఆ పైనుండి రక్తధారలు, ఆ యొక్క ముళ్ళ నుండి కారిన రక్తధారలు కర్రలుగా గూర్తోటి మరకలుగా ఆయన ముఖమంతా కూడా రక్తమయమైపోయింది. అని గుద్దారంట. ఆయన పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయన ముఖం వాసిపోయింది, ఆయన దవడలు వాసిపోయింది, ఆయన కళ్ళు చింతనిపుల్లా తయారైంది, కళ్ళు వాసిపోయినాయి. కంటికి రెబ్బతలితే ఎలా వాస్తుంది చూడండి, ఎంత వికృతమైన రూపం వస్తుంది. ఆ టైంలో ఆయన చూడటానికి ఏ విధమైనటువంటి ఆకర్షణ లేదు. ఎవరు ఆయన్ని దేవుడిగా నమ్మటానికి అవకాశమే లేదు. ఆయన చూసిన వాళ్ళు ఎగతాళి చేశారు. అందుకే అరే ధవళవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మందిలో గుర్తించగలిగిన అంత సుందరుడైన అంత ప్రత్యేకమైన దేవుడు చూడనల్లని వాడిగా, సురూపమైనను సొగసైనుడు లేని వాడిగా, దిగంబరుడుగా, గాయాలతో నిండిన వాడిగా, దెబ్బలతో నిండిన వాడిగా, వికృతమైన రూపంగా ఆయన ముఖం మారిపోయింది. ఆ భయంకరమైన జ్వరముతో పీడించబడ్డాడని ఆ దెబ్బలకు ఆ ఎర్రటి ఎండలో వేలాడుతున్నప్పుడు చూడటానికి ఏ విధమైన ఆకర్షణ లేదు. సరిగదా మనుషులకు ఎగతాళైపోయింది. ఎందుకొరకు అది గుర్తిస్తే మనం మారిపోతామండి. ఆయన ఆ స్థితికి రావడానికి కారణం నేను, నువ్వు, మనం. ఆ తర్వాత యెషయా గ్రంథం మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, తీరిగ్గా చదవండి. యెషయా గ్రంథాన్ని తీరిగా చదివి ధ్యానించండి. రోజుల్లో సిలువను గురించి మరింతగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. 5వ వచనంలో మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన వీపంతా నలిగిపోయింది, రక్తపు ముద్దగా మారిపోయింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. అవమానాన్ని, నిందను, శ్రమను, వేదనను, మనుషుడు పాపం వల్ల తెచ్చుకున్న ప్రతి శాపమును, ప్రతి రోగమును, ప్రతి విధమైన మరణానికి ఆయన గురయ్యి మన స్థానంలో ఆయన మరణించాడు. సుందరుడైన ప్రభు, 10,000లో గుర్తించగలిగిన ప్రభు చూడనని వాడిగా ఎందుకు అని అడిగితే, నా పాపముల కొరకు అన్నది మనం గుర్తిస్తే, మన కొరకు ఆయన శిక్షించబడ్డాడు, మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. అందుకని ఇవాళ ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. అందువల్లే ఆయన చిందించిన రక్తం వల్ల ఈరోజు మనకు పాపక్షమాపణ ఉన్నది. నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించినప్పుడు, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాన్ని కథగా కాకుండా వ్యక్తిగతంగా నీ కొరకే నీ ప్రభు ఈ లోకానికి వచ్చి నీకు రావలసిన ప్రతి శిక్షను భరించాడని, ప్రతి శాపమును కొట్టివేయటకు, నిత్య మరణం నుండి, నరకం నుండి తప్పించిన కొరకే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేకుండా మరణములో నుండి జీవములోనికి దాటిపోనట్లుగా
సదాకాలము యుగ యుగములు తరతరములు ఆయనతో జీవించే భాగ్యాన్ని కల్పించడానికి ప్రభు మన కొరకు మన శాపమును భరించడం కొరకు ఈ లోకంలోనికి వచ్చి పరలోకపు మహిమను వదిలి దాసుని స్వరూపము ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అయితే మరణం ఆయన్ని బంధించలేదు, సమాధి ఆయన్ని బంధించలేదు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. కాబట్టి ఈరోజు మన ప్రభు పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అతి త్వరలో మేఘారూఢై రాబోతూ ఉన్నాడు. రమ్మండి, ఈ ప్రభువును మీ ప్రభువుగా తీసుకొని ఆయన ఇచ్చే స్వస్థత, పాపక్షమాపణ ఆయన ద్వారా కలిగే పరలోక రాజ్యం ప్రాప్తిని సంపాదించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా కొరకుడు ఆయన నీ మహిమను విడిచి మా నిమిత్తమై తండ్రి గాయపరచబడి, అవమానపరచబడి, నిందించబడి, ఎగతాళి చేయబడి, మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తములుగా నీ ప్రాణాన్ని సిలువలో ఇచ్చినందుకే వందనములయ్యా. నా యేసయ్య సజీవుడు, మరణమును జయించి తిరిగి లేచాడన్న విషయం మేము నమ్ముతున్నాము నాయన. నా కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఈ లోకంలో ఎవరూ లేరని, నన్ను నూతన సృష్టిగా మార్చగలిగిన వాడు మరెవ్వరూ లేరని మేము గుర్తించి నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుటకు, నా ప్రియుని విశేషముల గురించి, నా ప్రభువుని గురించి, నా రక్షకుడి గురించి మేము అనుభవించినటువంటి అనుభవాలను అనేకులకు పంచుటకు, ఇంకా పాప బద్ధకములలో ఉన్న వారికి విడుదల కలుగజేయుట కొరకే యేసుక్రీస్తు సిలువలో మరణించాడన్న సత్యవార్తను ప్రకటించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మన ప్రభు సజీవుడు, మనం క్షమించేవాడు, మనం రక్షించేవాడు, ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి అతి త్వరలో రానున్న ప్రభునందు విశ్వాసం ఉంచండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వచ్చినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువేరు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైంది గాక. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఏప్రిల్ 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ అండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. సమయం 2 గంటల నుంచి 7 గంటల వరకు బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన
బాధ్యతలు